సో జూమ్ లో ఇదే విధంగా నేను మొన్న మాట్లాడుతూ ఒక వ్యక్తితో మాట్లాడాను. టైగర్, నువ్వు ఇంతవరకు ల్యాప్టాప్ తీసుకోలేదా, ఎందుకు తీసుకోలేదని అడిగితే, ల్యాప్టాపే కాదు అతనికి బైక్ కూడా అసలు లేదంట. బైక్ కూడా కొత్త బైక్, ల్యాప్టాప్ రెండు ఒకే సార్ తీసుకున్నాడు నిన్నటి రోజే. సో పోలేరే సార్ అనమాట. సో రేపు నరేష్ మోజీ ద్వారా గ్రాండ్ గా అప్రిషియేట్ దొరుకుతుంది. పోలేరే సార్ కోసం అందరూ కూడా ఇదిగో ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాడు చూడండి. ల్యాప్టాప్, కొత్త ల్యాప్టాప్ కొన్నాడు, నిన్నే కొన్నాడు, ఇవాళ ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాడు. చక్కగా జూమ్ లో కూర్చున్నాడు. సో ఒకసారి అందరూ అడ్మిట్ చేసుకోండి. ల్యాప్టాప్ అండ్ బైక్ రెండు అచీవ్మెంట్ చేశాడండి. సిల్వర్ దగ్గరలో ఉన్నాడు సార్ అనమాట. ఒకసారి అందరూ అడ్మిట్ చేసుకోండి. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి పోలేరి సార్ కోసం. అండ్ పోలేరి సార్ కోసం వాళ్ళ మేడం ఝాన్సీ మేడం కోసం కంగ్రాచులేషన్ చెప్పండి అందరూ. బిగ్ బిగ్ Big congratulations, Polare sir and Congratulations, Shanti sir. madam. Polare sir. Bike మరియు ల్యాప్టాప్ ఇచ్చేసినందుకు big congratulations. Big congratulations, sir. పోలేరే సార్, ఝాన్సీ మేడం. థ్యాంక్ యూ అండి. బిగ్ కంగ్రాచులేషన్ సార్ పోలేరే గారు. ల్యాప్టాప్ అండ్ బైక్ ను ఒకేసారి అచీవ్మెంట్ చేసినందుకు. రైట్, కంగ్రాచులేషన్ అనమాట. వన్స్ అగైన్ పోలేరే సార్ చెప్పండి, ఎలా కమిట్మెంట్ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, వెంటనే అడ్మిట్ చేసుకుంటే కదా. చక్కగా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి ఎంతవరకు చదువుకున్నావు పోలేరే సార్ నువ్వు? నేను 10th క్లాస్ చదువుకున్నానండి. కానీ ఇక్కడ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ చదువుకున్న వాళ్ళు లాగా అందరూ మనం ఇలా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి జూముల్లో మాట్లాడుకుంటున్నాం అంటే మామూలు విషయం కాదనమాట. 10th క్లాస్ అంటే ఎవరు నమ్మరు, అవునా? అవును గురూజీ. రైట్, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ల్యాప్టాప్ లో? ఇలా డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి నన్ను చూసినట్టుందా? నేను మీ ఇంటికి వచ్చినట్టుందా ల్యాప్టాప్ లో చూస్తుంటే? అవును గురూజీ, అందరూ మన టీం మొత్తం మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టు ఉంది గురూజీ. ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే అదే మజా. రోజు టీం అందరూ వచ్చి మన ఇంట్లో ఉన్నట్టుంది. అవును గురూజీ, అందరూ మనతో పాటు ఏదో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నంత హ్యాపీగా ఉంది గురూజీ. అసలు చూసావా, ప్రతిరోజు జూమ్ వినాలన్నా కూడా చిరాకు వచ్చేది. ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా కూడా నన్ను నీ పేరు పిలిచినా పిలవపోయినా అంతే ఓపిక కూర్చున్నావు, అవునా కదా? అవును గురూజీ, రోజు అంటే సబ్ కాన్షియస్ మైండ్ నీకు కొడుతుంది, గురూజీ నా పేరు పిలుతాడు అని అనుకుంటున్నావు లేదా? అవును గురూజీ, ఫీల్ చేసేది. చూసావా, టెలిపతి వర్కౌట్ అయింది. అవును గురూజీ. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నావు, ఎందుకు కమిట్మెంట్ తీసుకున్నావు? దిశకు వచ్చిన తర్వాత ఎలా డెసిషన్ తీసుకో చెప్తాను. గురూజీ నేను 2వ దశ గురూజీ మొన్న వచ్చింది. అయితే నేను అనుకున్నాను ఏంటంటే ఫస్ట్ దశ మాత్రం ఓన్లీ ఫ్రెషర్ గా వచ్చాను గురూజీ. ఫ్రెషర్ గా వచ్చి ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను, కానీ ఆడ చెప్పింది ఏమి సరిగ్గా వినలేదు గురూజీ. మొన్న దశకి మాత్రం మనసు పెట్టి పూర్తిగా విన్నాను గురూజీ. సోమశేఖర్ గురూజీ చెప్పినట్టు ఎక్స్ అవ్వకుండా నేను మన పనే మనం చేసుకోవాలి, ఒక అప్లైన్ మీద డౌన్ లైన్ మీద ఆధారపడకుండా మనం వర్క్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను గురూజీ. అందువల్ల కానీ ఫుల్గా కమిట్మెంట్ తీసుకొని ఫుల్ టైం వర్క్ చేయాలని చెప్పి, ఇదివరకు అయితే నేను ఏం చేసేవాడిని అంటే ఏదో ఐడియా వేసాను, నా కింద ఒక 10 మెంబర్స్ డౌన్ లైన్స్ వచ్చారు, వాళ్ళు చేస్తా ఉంటారు అని చెప్పి నేను నా పని ఏదో పొలం పనికి వెళ్ళిపోతా ఉన్నాను గురూజీ. మన దిశలో నిర్ణయం తీసుకున్నాను గురూజీ, అప్లైన్ మీద డౌన్ లైన్ మీద ఆధారపడకూడదు అన్నందుకోసం నేను ఎక్స్ చేసినట్టు నేను ఇక్కడ డైమండ్ అవుదామని వచ్చి మళ్ళీ ఎక్స్ చేసినట్టు ఆ పని వదిలేసి పొలం పని చేసుకుంటున్నాను గురూజీ. అలా కాకుండా నేను ఇక్కడ డైమండ్ దేనికి వచ్చానంటే డైమండ్ అవడానికి వచ్చానని చెప్పి మన దిశలో నిర్ణయం తీసుకున్నాను. అందుకని పూర్తిగా వర్క్లో దిగాలని చెప్పి, ఫుల్ టైం దిగాలని చెప్పి కమిట్మెంట్ తీసుకొని మొన్న 3 days క్రితం మీరు చెప్పిన జూమ్లో కూడా మీరు కూడా చెప్పారు గురూజీ, అందరూ పార్ట్ టైంగా చేయటం కాకుండా ఫుల్ టైంగా చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు తొందరగా అని చెప్పి చెప్పడం వల్ల నేను అది మైండ్లో పెట్టుకొని ఎంత ఖర్చు అయినా సరే మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవాలి, ఇది ఫస్ట్ మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పడం వల్ల నేను కూడా మన మీద నమ్మకం ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసుకోకూడదు మన మీద అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను గురూజీ. తీసుకొని ఈ విధంగా కమిట్మెంట్ తీసుకొని నేను సక్సెస్ అయ్యి మా కింద ఉన్న డౌన్ లైన్స్ కూడా అప్లైన్ ఏం చేయట్లేదు, మనం ఎందుకు చేసుకోవాలని చెప్పి, మనం ఏం చేయాలా, ఎవరి కాడికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎవరికొళ్ళు మేలకుండా ఊరుకున్నారు గురూజీ. అంటే నేను వాళ్ళని అడగలేకపోతున్నాను గురూజీ, ఎందుకంటే నేను ముందు సక్రంగా ఉంటేనే కదా, నేను పని చేస్తేనే కదా వాళ్ళని అడగటానికి అని చెప్పి
అడగలేకపోయాను. అందుకని పూర్తిగా కమిట్మెంట్ తీసుకొని నిన్న రాజు సార్ మన అప్లైన్కి చెప్పడం, మన ఎలిషా గారికి చెప్పడం జరిగింది. గురూజీ మనం ఇట్లా ఫుల్ టైం వర్క్ చేయాలనుకుంటున్నాను, నేను బైక్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నానంటే ఏమంటే మంచిది టైగర్, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, రమ్మంటే నేను గుంటూరు వచ్చి తీసుకోవటం జరిగింది గురూజీ. అంతా మీ బ్లెస్సింగ్స్ గురూజీ. ఇక నుంచి నేను ఫుల్ టైం వర్క్ చేసి నా టీంని అందరినీ నిలబెట్టుకుంటానని మీకు మాటిస్తున్నాను గురూజీ. నేను బ్లైండ్గా నా చేతులు మీకు మా అప్లయన్స్ ఎలిషా గారికి అండ్ రాజు గారికి అప్పగిస్తున్నాను గురూజీ. మీరు ఏం చెప్తే అది నేను బ్లైండ్గా వినేసి ఫుల్ టైం వర్క్ చేస్తానని కమిట్మెంట్ ఇస్తున్నాను గురూజీ. సో ఇంటర్ థ్యాంక్ యూ రైట్ గురూజీ, థ్యాంక్ యూ. సూపర్, గ్రేట్ 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 అనమాట. కంగ్రాచులేషన్, మంచి డెసిషన్ తీసుకున్నా సార్. చూడొచ్చు, నా అప్లైనర్ కి పూర్తిగా నేను సబ్మిషన్ అయిపోతున్నాను, వాళ్ళు ఏం చెప్తే చేస్తాను రెడీ అయిపోయిన అన్నారు. 100% మీరు ఫాస్ట్ గా డైమండ్ అయిపోతారు సార్. సో మీకు ఆల్రెడీ వన్ సైడ్ టీమ్ బాగా నడుస్తుంది, రెండో సైడ్ మీద మీరు ఫోకస్ చేసుకోండి, ప్లాన్లు ఫాలోఅప్లు ఎక్కువ జరిగేలా చూసుకోండి. మీకు అప్లైన్ గా ఎలీషా గారు, రావు సార్ కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. త్వరగా మీరు సిల్వర్ అవడానికి 4-5 ఎన్డీడీలు ఉన్నాయి, ఏడీడీలు ఉన్నాయి సిల్వర్ కి. ఆ ఏడీడీలు మీరు ఈ వారంలో కంప్లీట్ చేసుకోండి, వాచ్ విన్నర్ కూడా అవుతారు. అండ్ సిల్వర్ అండ్ ప్లాటినం కూడా ఈ నెలలోనే కంప్లీట్ చేసుకొని 2 ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవాలి సార్. ఓకేనా పొలయ్య గారు? ఓకే గురూజీ, తప్పకుండా గురూజీ. ఆల్ ది బెస్ట్ అగా, గాడ్ బ్లెస్ లెజెండ్, కంగ్రాచులేషన్. ఇదే విధంగా కంటిన్యూగా జూమ్ లో నిలబడి కూర్చొని ఉండండి, 100% మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. గ్రేట్. సో పొలయ్య సార్ కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్ అండి, బిగ్ క్లాప్స్. అండ్ రాజు సార్ టీం నుంచే ఇంకా 2 ల్యాప్టాప్స్ అచీవ్మెంట్స్ కూడా జరిగినాయి. పొలయ్య గారు ల్యాప్టాప్ ప్లస్ బైక్ తీసుకుంటే, రాజు సార్ టీం నుంచి ఇంకా 2 ఉన్నారు. సో సాదిక్ సార్ అండ్ బి జ్యోతి మేడం, సో ఇద్దరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. ఇద్దరు కూడా ల్యాప్టాప్ తీసుకున్నారు. సాదిక్ సార్ అండ్ జ్యోతి మేడం కోసం, జ్యోతి చెల్లి కోసం కూడా ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టండి, బిగ్ క్లాప్స్. సాదిక్ సార్ ఉన్నారా సార్ ల్యాప్టాప్ అచీవర్? గురూజీ కొద్దిగా హెల్త్ బాగాలేదు గురూజీ, హాస్పిటల్లో రాలేదు. సరే, రేపు సండే కల్లా రికవరీ తీసుకురండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ అట్లానే బి జ్యోతి చెల్లి వెల్కమ్. నాగజ్యోతి, బి నాగజ్యోతి ఫ్రెషర్ లీడర్ గవర్నమెంట్ టీము, వెల్కమ్ చెల్లి. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ల్యాప్టాప్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. మీ చేతుల మీదుగా, గురుమాత చేతుల మీదుగా తీసుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. నేను ల్యాప్టాప్ తీసుకోవడానికి కారణం దిశా ట్రైనింగ్ అనే చెప్పొచ్చు గురుజీ. సోమశంకర్ మా గురుజీ చెప్పిన 4 days మీటింగ్ నాకు చాలా బాగా నచ్చింది గురుజీ. దానికి కనెక్ట్ అయ్యాను కాబట్టి ల్యాప్టాప్ మన దగ్గర ఏదైతే లేదో అది తీసుకోవాలి, 1 by 1 చెప్పారు గురుజీ. అందుకని ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. సో చూడొచ్చండి, మొన్న కమిట్మెంట్ తీసుకున్నారు ల్యాప్టాప్ తీసుకుంటాకి. ఈ చెల్లి యాక్చువల్గా ఒక చెక్ ఏమో వచ్చింది అంతే, జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది. 4 months నుంచి ఫుల్ టైం చేస్తుంది, అంటే ఉద్యోగం మానేసి ఫుల్ టైం చేస్తుంది. ఒక చెక్కే వచ్చింది. అయినా సరే ప్రతి ట్రైనింగ్, ఇక్కడ గవర్నమెంట్లో పెట్టే ప్రతి ఏషప్ ట్రైనింగ్, ప్రతి సండే వెన్యూ, ప్రతి కోర్ ట్రైనింగ్ ఖచ్చితంగా హాజరైంది. మొన్న పోలేరే గారికి ఇలానే మాట్లాడా, ఈఎంఐ తీసుకున్నప్పుడు మీరు అప్లైనర్గా వస్తారు పోలేరే సార్, మీరు ఎందుకు తీసుకోకూడదు అని అంటే, సార్ ల్యాప్టాప్ తో పాటు బైక్ కూడా అచీవ్మెంట్ చేశాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను సార్, ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో, జూనియర్ లీడర్స్ ఉన్నారో, ల్యాప్టాప్ బి నాగజ్యోతి అనే చెల్లి 4 నెలల క్రితం జాయిన్ అయ్యి 4-5 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. ఒక చెక్ కూడా మరి తక్కువ అమౌంట్ వచ్చింది. ఒక చెక్కుతో 4 నెలలు 5 నెలల నుంచి ప్రతి దానికి పెట్టుబడి పెట్టుకొని ట్రైనింగ్లకి, మీటింగ్లకి, ఫంక్షన్లకి, సెమినార్లకి, దిశాకి, అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు ఇప్పటివరకు. నేను మొత్తం రాసుకోమని చెప్పాను, మొత్తం రాసుకోమ్మా, నీకు ఎంత ఖర్చు అవుతుందో రాసుకో. సో ఖచ్చితంగా ఈ మొత్తం కూడా సేఫ్ షాప్లో ఒక వారం చెక్తో తీసేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో పక్కాగా ఈరోజు ఏదైతే ఖర్చు పెడుతున్నారో రేపు రిటర్న్స్ అలానే వస్తాయి. వీళ్ళు ఇలా పని చేయడం బట్టి, ఇలా ఫుల్ టైం చేస్తూ ఇలానే వర్క్ చేయడం బట్టి మాలాంటి అప్లయన్స్ కూడా ఒక నమ్మకం కలుగుతుంది, వీళ్ళని సక్సెస్ చేయాలి, వీళ్ళు మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, అన్ని రకాలుగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు మనం 100% సక్సెస్ చేయాలని మనకు కూడా, నాలాంటి అప్లయన్ కూడా అనిపించింది, మీ అప్లయన్స్ కూడా అనిపించింది.
కాబట్టి దయచేసి మీ అందరూ మళ్ళీ చెప్తున్నాను, ల్యాప్టాప్స్ లేకపోతే ల్యాప్టాప్స్ ఇమీడియట్గా తీసుకోండి, 2 వీలర్ లేకపోతే 2 వీలర్ ఇమీడియట్గా తీసుకోండి, డ్రెస్ కోడ్ లేకపోతే డ్రెస్ కోడ్ తీసుకోండి, జూమ్కి రండి, ట్రైనింగ్కి రండి, ఫంక్షన్ రండి, మీటింగ్ రండి, దేన్ని వదిలిపెట్టకండి. ఒక 4 సంవత్సరాల పాటు ఇది ఒక చదువులాగా అనుకొని మీ చదువు కోసం మీరు ఖర్చు పెడుతున్నారు అన్నట్టుగా భావించి చేయండి. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత మీరు ఒక డైమండ్ అనే పొజిషన్లోకి వెళ్ళిపోయి 100% వారం అకౌంట్లో మీ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి, టకా 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 పడుతుంటాయి. ఈ వారం వచ్చే డబ్బులు ఖర్చు పెట్టే లోపే మళ్ళీ వచ్చే వారం పడిపోతాయి. ఇప్పుడు నన్నే చూడండి, ఇప్పుడు ఈరోజు నేను డైమండ్ అయ్యాను, ఇప్పుడు మీ అందరికి అప్రిషియేషన్ చేశాను. ఒకళ్ళు 300 1000, ఒకళ్ళు 500, ఒకళ్ళు 800 ఇట్లా బీవీలు క్లోజింగ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళి ఒక ప్లాన్ చెప్పాలా, ఫాలోఅప్ చేయాలి. అది మొత్తం ఎక్కడ జరిగింది? నా లెఫ్ట్ రైట్ టీంలో జరిగింది. వాళ్ళు పనిచేస్తే నాకు వారం చెక్ వస్తుందా రావట్లేదా? ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చెక్ తీసుకుంటున్నాను. అంటే 4 ఏళ్ళు కష్టపడి పనిచేస్తాను. మీలాగా మీరు కూడా డైమండ్ లాగా కష్టపడి పని చేయండి. 100% ఇలానే వారం వీక్లీ 2 లక్షలు 4 లక్షల తర్వాత దేవుడి కలుగు. ముందు వారం ఒక 20,000, 30,000, 40,000, 50,000 అవుతే తక్కువ, వారానికి 40-50,000 తక్కువ, నెలకు 2 లక్షలు తక్కువ. చెప్పండి సార్, నెలకు 1 లక్ష రూపాయలు తక్కువ. ఏ పని చేయకుండా నెలకు 1 లక్ష రావటం గొప్పత నష్టమా? రాజరత్న సార్, చాలా గొప్ప గురూజీ. ఏ పని చేయకుండా నెలకు 1 లక్షన్నర వస్తున్నాయి, నాకు 2 లక్షలు వస్తున్నాయి ఒక నెలలో. ఎస్ఆర్నో మినిమం 1 లక్ష లేకుండా ఏ నెల ఉండదు. ఇది బిగినింగ్, తక్కువ టీం ఉందే, 8,000 టీమే. ఇంకా ఇది 16,000, ఇది 20,000, 40,000, 50,000, 1 లక్ష టీం తెలియకే వారం నాకు 2 లక్షలు 4 లక్షలు కన్ఫర్మ్ వచ్చేస్తాయి. ఎస్ఆర్నో డైమండ్ దాకా కొంచెం కష్టపడండి సార్ ఒళ్ళుంచి. డైమండ్ తర్వాత ఆటోమేటిక్ మీరు పని చేసినా పని చేయకపోయినా మీ కింద మంచి పవర్ఫుల్ టీం వచ్చేసి పనిచేస్తూ పోతూ ఉంటారు. వీక్లీ మీకు ఇన్కమ్ వచ్చింది. నెలకు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అలా సంపాదిస్తూ ఒక నెలలో 20 లక్షలు తీసుకునే స్థాయికి, సోమశేఖర్ మహాజీ స్థాయికి కూడా మనం వెళ్తాం. ఓకేనా? సోమశేఖర్ మహాజీ ఏదైతే 20 లక్షలు చెక్ చూపించాడో ఆ 20 లక్షల చెక్ చూపిస్తాకి నేను రెడీ, ఇక్కడ మీ అందరూ కూడా రెడీగా అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? నెలకి 20 లక్షలు చెక్ తీసుకుంటారా? 20 lakhs అండ్ అబౌవ్ ప్రతి వారం కూడా ప్రతి నెల కూడా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అల్టిమేట్ గా ఫైనల్ గా ఈరోజు